దానికి we have derived rate equations. అంతే కదా? అట్లా అయిపోయింది మన ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లోనేమో ఐడియల్ రియాక్టర్స్. పెద్దగా ఫార్ములాస్ ఏమి ఉండవు, జస్ట్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్సే అక్కడ ఇంపార్టెంట్. ఏమేమి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ నేర్చుకున్నామంటే సిఎస్టిఆర్ది, పిఎఫ్ఆర్ది, బ్యాచ్ రియాక్టర్ది, ఇంకా రీసైకిల్ రియాక్టర్, దాని తర్వాత సిరీస్ సిఎస్టిఆర్ సిరీస్లో ఉంటే ఏమవుతుంది, సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ సిరీస్లో ఉంటే ఏమవుతుంది, ఇలాంటివి నేర్చుకున్నాం. అండ్ ఫైనల్గా గ్రాఫికల్ అనాలిసిస్ చూసుకున్నాం. గ్రాఫికల్ అనాలిసిస్ తర్వాత ఆటో క్యాటలిటిక్ రియాక్షన్స్ గురించి చూసుకున్నాం. ఓకేనా? ఓకే అక్క. హలో, ఆమె ఆడిబుల్ నా? గ్రీన్ గా అనిపించాలి అంతే. మళ్ళీ ప్రెసెంట్ నా కదా? ఓకేనా? ఓకే అక్క. ఓకే, రికార్డింగ్ ఉందా? స్టాప్ అయిందా? అది కూడా ఇందులో ఉంది అక్క, రికార్డింగ్ ఉంది, ఇన్ ప్రోగ్రెస్. ఓకే, డన్. సో ఆటో క్యాటలిటిక్ రియాక్షన్ వరకు నేర్చుకున్నాం. దాని తర్వాత ఇంకా అంతేనా ఇందులో? అంతే కదా? గ్రాఫికల్ అనాలిసిస్, ఆటో క్యాటలిటిక్, సిఎస్టిఆర్, పిఎఫ్ఆర్, రీసైకిల్ రియాక్టర్, అంతే. దీంతో సెకండ్ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ చాప్టర్ ఏంటంటే, ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్క దాన్ని కాంప్లికేట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పటివరకు ఏంటి, సింపుల్గా వీ హ్యావ్ డిసైడెడ్, అంటే అన్ని నేర్చుకుంది ఏ గివ్స్ రైజ్ టు బి అనే చిన్న రియాక్షన్ తీసుకొని వీ హ్యావ్ టేకెన్ ఐడియల్ రియాక్టర్స్. ఐడియల్ రియాక్టర్ అంటే ఏంటి, అన్ని మనం అనుకున్నట్టుగానే ఉంటుంది. వాట్ ఎవర్ వీ హ్యావ్ అజ్యూమ్ దట్ విల్ బి హ్యాపెనింగ్. అండ్ ఐసోథర్మల్, ఈ రియాక్టర్లో టెంపరేచర్ మారుతుందని మనం ఎక్కడ తీసుకోలేదు, జస్ట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందో నేర్చుకున్నాం. సో ఇక్కడ థర్డ్ చాప్టర్ నుంచి ఒక్కొక్కటి కాంప్లికేట్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ రియాక్షన్స్ కాంప్లెక్స్గా ఉంటే ఏమవుతుంది అన్నది చూస్తాం. ఆ తర్వాత రియాక్టర్స్ని కాంప్లెక్స్ చేసుకుంటాం. అల్టిమేట్గా ఫైనల్గా ఇంకా క్యాటలిటిక్ రియాక్షన్స్ అలాంటివి ఏం జరుగుతాయో చూస్తాం. సో అవర్ థర్డ్ చాప్టర్ ఈస్ బేసికలీ మల్టిపుల్ రియాక్షన్స్. ఈ చాప్టర్ పేరు ఏమంటారు? సిరీస్ అండ్ ప్యారలల్ రియాక్షన్స్ అనుకోవచ్చు. ఎంసుబులో కాంప్లెక్స్ రియాక్షన్స్ ఉంది అక్క. కాంప్లెక్స్ రియాక్షన్స్. ఓకే, ఒక్క నిమిషం నా బుక్ ఓపెన్ చేసుకుంటున్నా. అంతే, మల్టిపుల్ రియాక్షన్స్ ఆర్ కాంప్లెక్స్ రియాక్షన్స్ ఏమైనా పిలుచుకోవచ్చు. మల్టిపుల్ రియాక్షన్స్ అంటే ఏంటంటే బేసికల్గా మనం ఎప్పుడు కూడా ఒక రియాక్టెంట్ తీసుకుంటే దాని నుంచి ఒకటే ప్రోడక్ట్ వస్తుంది అని ఎక్కడ ఉండదు. మీరు మామూలుగా కెమికల్ టెక్నాలజీలో కూడా చదువుకొని ఉంటారు. మనం యూరియా చేద్దాం అనుకున్నాం అనుకోండి, నైట్రోజన్ని హైడ్రోజన్ని ఇంకెవరు కార్బన్ డైఆక్సైడ్ని కలిపి, నైట్రోజన్ హైడ్రోజన్ ఎందుకు అంత కష్టపడి, అమోనియాని కార్బన్ డైఆక్సైడ్ని కలిపితే ఎట్ హై ప్రెషర్ వి థింక్ దట్ విల్ హ్యాపీలీ గెట్ యూరియా. కానీ రియాలిటీలో ఏమవుతుందంటే యూరియాతో పాటు యుల్ హ్యావ్ ఎ సైడ్ ప్రోడక్ట్ కాల్డ్ బ్యూరెట్ అనుకుంటా దాని పేరు, BIURET. దిస్ ఈస్ ద మోస్ట్ అన్డిజైరబుల్ ప్రోడక్ట్. ఒక సైడ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతే ఏమవుతుంది చెప్పండి, మనకు మళ్ళీ దీన్ని సపరేట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఖర్చు, మళ్ళీ ఉన్న మన బీ చాలదు అని ఇది మన కాన్సన్ట్రేషన్ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది ఫర్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, సో దీన్ని బట్టి కూడా డిజైన్ ఆఫ్ రియాక్టర్ అన్నది డిసైడ్ అవుతుంది అనమాట, ఒక వేరే ప్రోడక్ట్ ఫామ్ అయినప్పుడు.
సో అది ఎలా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో బేసికల్గా రియాక్షన్స్ ఫర్ ఎ సింపుల్ క్లాసిఫికేషన్, ఇక్కడ కూడా మనం కాంప్లికేట్ చేయాలంటే చాలా చేసుకోవచ్చు, బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఫర్ దిస్ సబ్జెక్ట్ అండ్ ఫర్ గేట్ పర్పస్ విల్ కన్సిడర్ రియాక్షన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్: సిరీస్ రియాక్షన్, parallel reactions. ఓకే, సిరీస్ రియాక్షన్స్ అంటే ఏమవుద్దంటే, ఆమె దేర్ నా కనెక్షన్ కరెక్ట్గానే ఉంది కదా. Yes, sir. అక్క. సో సిరీస్ రియాక్షన్స్లో ఏంటంటే, ఇప్పుడు మనకి కావాల్సిన ప్రోడక్ట్ సపోజ్ బి అనుకోండి, ఏ గివ్స్ రైస్ టు బి. ఈ రియాక్షన్ ఇక్కడ కాగకుండా మళ్ళీ బి విల్ అగైన్ గో టు సమ్ సి. ఏ గివ్స్ రైస్ టు బి గివ్స్ రైస్ టు సి అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు మన ప్రయారిటీ ఏముండాలంటే బిని మ్యాక్సిమైజ్ చేయడానికి ఏం చేయాలి అంటే, ఈ రియాక్షన్ జరగకుండా ఆపాలి, ఈ రియాక్షన్ మాక్సిమం జరిగేలాగా చూడాలి. దానికోసం రియాక్టర్ని ఎలా డిజైడ్ చేయాలి, ఎలాంటి రియాక్టర్ సెలెక్ట్ చేయాలి అన్నది మనం ఆలోచించాలి. ఇంకో టైప్ ఆఫ్ రియాక్షన్ ఏంటంటే ప్యారలల్ రియాక్షన్. ప్యారలల్ రియాక్షన్ అంటే ఏంటంటే, బితో పాటు ఇంకా సిడిఈ ఇంకేమేమో ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మ్యాక్సిమైజ్ చేయాలి, వీటిని మినిమైజ్ చేయాలి. దానికోసం ఎలాంటి రియాక్టర్స్ని వాడాలి, ఎలాంటి కండిషన్స్ మెయింటైన్ చేయాలి అన్నది చూస్తాం. ఓకే, సో మనకి ప్రతి చాప్టర్కి ఒక ఆబ్జెక్టివ్ ఉండింది. ఫస్ట్ చాప్టర్లో ఆబ్జెక్టివ్ ఏంటి, మనం రేట్ని వీ హ్యావ్ రిటర్న్ ఇట్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ కాన్సన్ట్రేషన్, అండ్ మనం ఆ కాన్స్టెంట్స్ ఎలా కనుక్కోవాలి అన్నది చూసాం, ఇంటిగ్రల్ అనాలిసిస్, డిఫరెన్షియల్ అనాలిసిస్ అలా. సెకండ్ చాప్టర్లో మన ఆబ్జెక్టివ్ ఏంటి, నేను ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడుతున్నాను, అసలు ఎందుకు నేర్చుకుంటున్నాం ఆ పర్టికులర్ చాప్టర్ అనేది. సెకండ్ చాప్టర్లో మన ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రతి రియాక్టర్కి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ తెలుసుకొని టు డూ అప్రోప్రియేట్ క్యాలిక్యులేషన్స్ అబౌట్ కన్వర్షన్స్, వాట్ షుడ్ బి ద వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్, అలాంటివన్నీ. నౌ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ థర్డ్ చాప్టర్? Objective of third chapter is how to minimize undesired product. అంతే కదా, మనకు కావాల్సింది డిజైర్డ్ ప్రోడక్ట్. నాకు బి కావాలి, నేను మిగిలిన అన్డిజైర్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో ఒక రియాక్షన్లో, హౌ షుడ్ ఐ రెడ్యూస్ దోస్ అన్డిజైర్డ్ ప్రోడక్ట్స్ అన్నది మనం ఇక్కడ నేర్చుకోవాలి. మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్న విషయం ఈ థర్డ్ చాప్టర్లో. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ అప్ టు హియర్? సో ఎప్పుడు కూడా మీరు ఎంత ట్రై చేసినా కూడా, సపోజ్ వాట్ ఎవర్ మే బి ద రియాక్షన్, యూ కాంట్ ఎలిమినేట్ అన్ అన్డిజైర్డ్ ప్రోడక్ట్ కంప్లీట్లీ. టోటల్గా నేను అసలు అన్డిజైర్డ్ ప్రోడక్ట్ లేకుండా చేస్తానంటే ఇట్స్ ఇంపాసిబుల్. కాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే, యూ కెన్ రెడ్యూస్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇది యాక్చువల్గా 40-60 ఫామ్ అవ్వాల్సింది ఉందనుకోండి, మీరు రియాక్టర్ని ఏదో ఒకటి చేసి దాని సిఎస్టీఆర్ పిఎఫ్ఆర్ అన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని టెంపరేచర్ అలాంటివి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మేబీ యూ కెన్ బ్రింగ్ ఇట్ అప్ టు దిస్ యాజ్ 60 అండ్ దిస్ యాజ్ 40. అంతే తప్ప యూ కెన్ నెవర్ కంప్లీట్లీ ఎలిమినేట్ ద అన్డిజైర్డ్ ప్రోడక్ట్, యూ కెన్ ఓన్లీ రెడ్యూస్ ఇట్. ఓకే, సో ఇక్కడ బేసికల్గా ఇక్కడ మనకి ఫర్ సింప్లిసిటీ మనం టూ రియాక్షన్స్ జరుగుతున్నాయి, అవునా? ఏ గివ్స్ రైస్ టు బి అండ్ బి గివ్స్ రైస్ టు సి. సో దీని డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఏ నుంచి సి కన్వర్ట్ కావడానికి ఒక అంటే ఐఎమ్ డ్రాయింగ్ ఎనర్జీ వర్సెస్ మోల్ ఫ్రాక్షన్ ఆర్ వాట్ ఎవర్ నెంబర్, అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ గ్రాఫ్ తీసుకుంటే, దీని యాక్టివేషన్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, దీని యాక్టివేషన్ ఎనర్జీ ఒకటి ఉంటుంది. ఒప్పుకుంటారా? Say this is the B and this is for the formation of C. Okay, accepted. రెండు రియాక్షన్స్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండవు కదా. ఒక్క సెకండ్. సో దీని యాక్టివేషన్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, ఇంకో ప్రోడక్ట్ యాక్టివేషన్ ఎనర్జీ ఇంకొకటి ఉంటుంది. సో మనం దాని బేస్డ్ మీద వీ హ్యావ్ టు డిసైడ్ హౌ టు సెలెక్ట్ అ రియాక్టర్. సో హౌ షల్ వి డూ ఇట్? ఫస్ట్ ప్యారలల్ రియాక్షన్ తీసుకుందాం. జస్ట్ సే we have a parallel reaction. A gives rise to B and C. దీని రేట్ ఈక్వేషన్ K1 CA పవర్ N1 అనుకుందాం. దీని రేట్ ఈక్వేషన్ K2 CA పవర్ N2 అనుకుందాం. ఓకేనా?
ఇక్కడ వరకు ఓకేనా? There are two reactions happening parallelly, and I'm taking rate equation of A gives rise to B as this. Then rate constant K1 anandi, then rate constant K2 anandi, and దీని రేట్ K2 CA power N2. వీళ్ళిద్దరు ఆర్డర్స్ సేమ్ ఉంటాయని మనకు అసలు ఏం తెలియదు. బేసికల్గా వీఆర్ టేకింగ్ some order N1 reaction as A gives rise to B and some order N2 as A gives rise to C. ఇప్పుడు సెలెక్టివిటీ అని ఒక టర్మ్ వస్తుంది అనమాట. సెలెక్టివిటీ అంటే ఏంటంటే మనకి ఎవరు కావాలి ఇక్కడ? బియా సియా? బియాక బి కావాలి. బి. మనకి డిజైర్డ్ ప్రోడక్ట్ బి. సో సెలెక్టివిటీలో మీరు ఎప్పుడు కూడా మీ డిజైర్డ్ ప్రోడక్ట్ని న్యూమరేటర్లో రాయాలి. అంటే రేట్ ఆఫ్ బి, ఫార్మేషన్ ఆఫ్ బి ప్రోడక్ట్లోనే రాస్తున్నాం కాబట్టి మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు, అండ్ డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సి. ఓకే, మీరు వర్డ్స్లో రాసుకోండి. రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బి డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సి ఈస్ సెలెక్టివిటీ ఆఫ్ బి. సెలెక్టివిటీ ఆఫ్ బి అంటే B, rate of B should be in the numerator and rate of C should be in the denominator. ఒకవేళ మనకి C గనక బై మిస్టేక్, ఇన్ ఎనీ కేస్ మనకి C డిజైర్డ్ ప్రోడక్ట్ అనుకోండి, దెన్ సెలెక్టివిటీ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ C డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ B. అలా ఉంటుంది అనమాట సెలెక్టివిటీ ఫార్ములా ఇది బేసికల్గా. ఓకే, సో ఇప్పుడు నేను అక్కడ పైన రాసుకున్న దాంట్లో ఐ హ్యావ్ రిటర్న్ ఫర్ A గివ్స్ రైస్ టు B రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ B ఏంటి? K1 CA power N1. For A gives rise to C, rate of formation of C ఏంటి? K2 CA power N2. Now, if B is my desired product, I'm saying B is desired and C is undesired product అనుకోండి. సో నాకు అప్పుడు సెలెక్టివిటీ ఆఫ్ B కావాలి. I want B to be the maximum product. Then selectivity of B will be K1 by K2 CA power N1 divided by CA power N2. Correct or wrong? కరెక్టే అక్క. ఓకే, సో అప్పుడు సెలెక్టివిటీ ఆఫ్ B ఏమవుతుంది? సెలెక్టివిటీ ఆఫ్ B విల్ బి ఈక్వల్ టు సమ్ K1 by K2ని ఏదో సమ్ పెద్ద K అనేసుకుందాం, ఎలాగో కాన్స్టెంటే కదా, K ఇంటూ CA పవర్ N1 మైనస్ N2. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ గాట్ సెలెక్టివిటీ ఆఫ్ B as. ఇప్పుడు N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2 అనుకోండి, అంటే A గివ్స్ రైస్ టు B ఒక థర్డ్ ఆర్డర్ రియాక్షన్, A గివ్స్ రైస్ టు C సమ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది చెప్పండి? విల్ ఇట్ బి పాజిటివ్ ఆర్డర్ ఆర్ విల్ ఇట్ బి నెగటివ్ ఆర్డర్ రియాక్షన్? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అక్క. పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ని మీకు ఇప్పుడు ఈ రియాక్షన్లో B మాక్సిమం కావాలి అనుకుంటే, బికాస్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్, యూ హ్యావ్ టు యూజ్ ఎ PFR. గాట్ ద పాయింట్? మీకు ఇప్పుడు ఏం కావాలి? B మాక్సిమం కావాలి, C మినిమం కావాలి, అవునా? సో మీరు ఒకవేళ సెలెక్టివిటీ ఆఫ్ B క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఇట్ విల్ బి ఏ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. అట్లాగే ఉల్టా చేస్తే ఏమవుతుంది? సెలెక్టివిటీ ఆఫ్ C క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ విల్ బి ఏ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్. యూ వాంట్ C టు బి మినిమం అండ్ B టు బి మాక్సిమం. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు చూజ్ అ PFR. ఎందుకు? ఇప్పుడు C ఫామ్ అవ్వడం అన్నది ఒక నెగటివ్ ఆర్డర్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఒక కంపారిజన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ నువ్వు ఒక రిలేటివ్ రేట్ ఈక్వేషన్ తీసుకుంటున్నావు, నాట్ ద అబ్సల్యూట్ రేట్ ఈక్వేషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ B. ఎందుకంటే B కి కాంపిటీషన్ ఉన్నారు ఇంకొకరు. ఏ ఓన్లీ B కోసం కన్జ్యూమ్ అవ్వట్లేదు, A ఈజ్ ఆల్సో గెటింగ్ కన్జ్యూమ్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ C. సో యూ హ్యావ్ టు రైట్ అ రిలేటివ్ రేట్ ఈక్వేషన్ అండ్ డిపెండింగ్ అపాన్ వెదర్ ఏమంటారు the relative rate equation that you are getting is a positive order or negative order, decide the type of reactor that you have to choose. నేను అందుకే చెప్పాను స్టార్టింగ్ క్లాస్లో మీకు చెప్పాను, గుర్తుందా? అసలు నెగటివ్ ఆర్డర్ రియాక్షన్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. కానీ మనం ఎందుకు అలా నేర్చుకుంటున్నాం నెగటివ్ ఆర్డరా పాజిటివ్ ఆర్డరా అని అంటే, బికాస్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఇక్కడ A gives rise to B is a positive order reaction, say some fifth order reaction. A gives rise to C is also a positive order reaction, say some order 3.
కానీ నేను ఇప్పుడు ఒకవేళ ఇక్కడ సెలెక్టివిటీ ఆఫ్ సి కనుక్కున్నాను అనుకోండి, ఐ విల్ గెట్ సిఏ పవర్ 3 - 5 అంటే సిఏ పవర్ -2. ఇక్కడ రిలేటివ్ది నాకు నెగిటివ్ ఆర్డర్ వచ్చేస్తుంది, అందుకని నేను ముందు నుంచే ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నా. గాట్ మై పాయింట్? ఎస్ అక్క, అర్థమైంది. ఇండిపెండెంట్ గా రియాక్షన్స్ నెగటివ్ ఉండొచ్చు, ఉండకూడదని రూల్ ఏం లేదు. ఆర్డర్ క్యాన్ బి నెగటివ్ ఆల్సో, బట్ ద నెగటివ్ ఆర్డర్ రియాక్షన్స్ ఆర్ వెరీ 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 రేర్ అనమాట. మరి అలాంటప్పుడు మనం ఎందుకు అక్క అంత కష్టపడి సిఎస్టీఆర్ పిఎఫ్ఆర్ నెగటివ్ ఆర్డర్ తో పాజిటివ్ ఆర్డర్ తో డిసైడ్ చేస్తున్నామంటే ఇలాంటి కేసెస్ కోసం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ విల్ నాట్ బి సో డైరెక్ట్. ఎవరన్నా ఎంటర్ కానీ ట్రై చేస్తున్నారా? ఏం లేదు కదా. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ వోంట్ బి ఇంత సింపుల్గా ఉండవు, చక్కగా ఏ గివ్స్ రైస్ టు బి అని చెప్పేసి. చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఏ గివ్స్ రైస్ టు బి, గివ్స్ రైస్ టు సి, మళ్ళీ బి గివ్స్ రైస్ టు సి కామెడీ, అలా ఏమైనా అయి ఉండొచ్చు. సో when you write a relative rate equation, you will get a negative order, and based on that you will be deciding what type of reactor you want. Okay, so మనం ఇక్కడ ఓన్లీ కాన్సంట్రేట్. am I there? are you all able to listen? డిస్కనెక్ట్ అయ్యానా ఎక్కడైనా? అక్క ఉన్నారు అక్క. ఓకే, సో నా బాధ అర్థమైందా? బేసికల్గా ఇప్పుడు మనం సెలెక్టివిటీ ఆఫ్ బి రాసుకున్నప్పుడు, సారీ, ఒక విషయం ఉంది, K1/K2 కూడా ఉంది కదా. ఇక్కడ కాన్సన్ట్రేషన్ పవర్ N1 - N2 అని రాసుకున్నాం. సో ఈ టర్మ్ గురించి మాట్లాడేసుకున్నాం. ఏమని? ఒకవేళ N1 - N2 కనుక పాజిటివ్ అయితే గో ఫర్ ఏ పిఎఫ్ఆర్. ఒకవేళ N1 - N2 కాస్త నెగటివ్ అనుకోండి, ఫర్ సపోజ్ N1 ఈస్ లెస్ దాన్ N2 అనుకోండి, దెన్ N1 - N2 విల్ బి నెగటివ్. దెన్ యూజ్ a CSTR in order to get maximum B. ఓకే, ఓకేనా కాదా? ఇక్కడ వరకు అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది అక్క. అర్థమైంది అక్క. ఓకే, ఇప్పుడు ఈ సెలెక్టివిటీలో ఇంకొక టర్మ్ ఉంది కదా, ఈ K1/K2. ఈ కాన్సన్ట్రేషన్ గోల్ అయిపోయింది. ఇది రియాక్టర్స్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఈ K1/K2 దగ్గర ఏంటంటే సేమ్, మళ్ళీ K1 అంటే ఏంటి గుర్తుందా? సమ్ K01 ఇంటూ ఈ పవర్ మైనస్ E1 బై సమ్ RT. ఇక్కడ కూడా సమ్ K01, ఈ K0 ఏం మారదు, మైనస్ E2/RT. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇందాకలాగా చేసుకుంటే విల్ గెట్ finally the selectivity of B will be proportional to e power minus E1 plus E2 by RT. అవునా? మైనస్ E1, ఈ E2ని పైకి పంపిస్తే ప్లస్ E2 అయింది. E2 minus E1 by RT, అల్టిమేట్గా ఈ పవర్ E2 minus E1 divided by RT. ఇప్పుడు మళ్ళీ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ E2 ఈజ్ గ్రేటర్ దాన్ E1? అంటే ఏంటి? యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ C ఈజ్ గ్రేటర్ దాన్ యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ B. అవునా? అవునక్క. సో ఇఫ్ E2 ఈజ్ గ్రేటర్ దాన్ E1, మీరు ఏం చేయాలంటే, మనకు కావాల్సిన B కదా. అవునక్క. ఇప్పుడు ఇంత ఎనర్జీ ఇస్తే కదా C ఫామ్ అయ్యేది. నేను అంత ఎనర్జీ ఇవ్వను, నేను చిన్న ఇక్కడిక్కడే ఆడుకుంటూ ఉంటాను. ఐ గివ్ ఇట్ వెరీ, అంటే కంపారిటివ్లీ లో టెంపరేచర్, అంటే ఇంత టెంపరేచర్ ఇవ్వను అనమాట. ఐ ఓన్లీ గివ్ ఎ టెంపరేచర్ సచ్ దట్ ఓన్లీ దట్ ఎనర్జీ విల్ బి సఫిషియంట్ ఫర్ మై ఫార్మేషన్ ఆఫ్ B. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ E2 ఈజ్ లెస్ దాన్ E1 అనుకోండి, అప్పుడు Cకే చిన్న యాక్టివేషన్ ఎనర్జీ ఉంటుంది అండ్ Bకి ఎక్కువ యాక్టివేషన్ ఎనర్జీ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, ట్రై టు గివ్ మాక్సిమం టెంపరేచర్, చాలా ఎనర్జీ ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్ ఫార్మేషన్ ఆఫ్ సీన్ ఎలాగో ఆపలేము, ఎందుకంటే అది కొంచెం ఎనర్జీ దగ్గర ఫామ్ అవుతూ ఉంటుంది. బట్ దెర్ విల్ బి మోర్ ఛాన్స్ ఫర్ బీ ఫార్మేషన్ ఆల్సో. అలా కాదని మీరు కొంచెమే టెంపరేచర్ ఇచ్చారనుకోండి, అసలు బీ చాలా తక్కువ ఫామ్ అయ్యి సి చాలా ఎక్కువ ఫామ్ అయిపోతుంటుంది. అట్లీస్ట్ ఇఫ్ యూ గివ్ మోర్ టెంపరేచర్, ఈవెన్ దో సి ఫార్మ్స్, యూ విల్ గెట్ కంపారిటివ్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ బీ ఆల్సో. ఓకేనా? దిస్ ఈస్ ద కేస్. సో బేసికల్గా ఏంటి అంటే, మీరు యాక్టివేషన్ ఎనర్జీ బేస్డ్ మీద కూడా చూసుకోండి. ఇఫ్ యువర్ డిజైర్డ్ ప్రోడక్ట్ హ్యాస్ లోవర్ యాక్టివేషన్ ఎనర్జీ, then give it a temperature
సఫిషియంట్ ఎనఫ్ ఫర్ ఓన్లీ ఫార్మేషన్ ఆఫ్ బి. అయినా కూడా బై మిస్టేక్ కొన్ని సి ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, కానీ ఎంతైనా ఇంత టెంపరేచర్ ఇవ్వట్లేదు కాబట్టి దట్ విల్ బి వెరీ వెరీ మినిమం. In the same way, if your desired product has maximum activation energy, I mean it has greater activation energy than the undesired product, then try to give the system maximum energy possible so that you can maximize the formation of B. Okay, is it clear? Yes, akka. Done. సో మళ్ళీ ఒకసారి షార్ట్లో రిపీట్ చేసేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ బేసికల్గా మనం ఒక రిలేటివ్ రేట్ ఈక్వేషన్ చూసుకుంటున్నాం. రిలేటివ్ రేట్ ఈక్వేషన్ ఎందుకు చూసుకుంటున్నాం? బికాస్ బేసికల్లీ హియర్ వీ హ్యావ్ ఎ కాంపిటీషన్. ఇదంతా ప్యారలల్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వీఆర్ డీలింగ్ విత్ ప్యారలల్ రియాక్షన్స్. సో వెన్ దెర్ ఈస్ అ కాంపిటీషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, వీఆర్ గోయింగ్ ఫర్ ఎ సెలెక్టివిటీ concept, where selectivity means I have a selectivity towards B. I want this as a desired product and this is my undesired product. So find out the selectivity of your desired product. You'll get something like this: concentration power N1 minus N2. So if order of your desired product is greater than your undesired product, go for a PFR, because when order of desired is greater than n2, and when n1 is greater than n2, this will be positive. The concentration power something will be positive. Hence go for a PFR, because it is a positive order reaction. If at all it is negative, then go for a CSTR. This is about the selection of reactor. And coming to the temperature dependence, K1 K2 lo, if your desired product has a lower activation energy than the undesired product, conduct the reaction at a lower temperature for at a lower energy. If your desired product has a greater activation energy than the undesired product, then conduct the reaction at a higher temperature and higher energy. So this is a gist of what I'm trying to explain. Okay now? Okay, akka. Okay. ఇప్పుడు ఆలోచించండి. How about a series reaction? A gives rise to B, gives rise to C, gives rise to D అనేది అలా అవుతుంది అనుకోండి రియాక్షన్. ఈ B మన డిజైర్డ్ ప్రోడక్ట్ అనుకోండి. హౌ టు డిసైడ్ వెదర్ యూజ్ ఎ సిఎస్టిఆర్ ఆర్ యూజ్ ఎ పిఎఫ్ఆర్? ఆ గ్రాఫికల్ అనాలిసిస్ లో ఏరియా లాగా. అంటే అసలు ఏం చేయొచ్చు చెప్పండి ఇక్కడ? అక్కడ అంటే రెండు సైమల్టేనియస్ గా అవుతున్నాయి కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ ఎ సెలెక్టివిటీ కాన్సెప్ట్. కానీ ఇక్కడ సైమల్టేనియస్ లా కాదు కదా. నాకు కావాల్సిన ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, బట్ నా ప్రోడక్ట్ నాకు ఆ ఫామ్ లో కావాలి, బి లాగా కావాలి. కానీ బి కాస్త ఏమైపోతుంది, సి కింద డి కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ can I use a CSTR? First think about that. Can we use a CSTR? ఆలోచించండి, అసలు సిఎస్టిఆర్ లో ఏం జరుగుతుందో ఒకసారి సిఎస్టిఆర్ కాన్సెప్ట్ గుర్తు చేసుకోండి. బ్యాక్ మిక్సింగ్ జరుగుతుంది కాబట్టి సో ఛాన్సెస్ ఆఫ్ బి గెటింగ్ కన్వర్టెడ్ చాలా ఎక్కువ ఉంటుంది అక్క. అదే పిఎఫ్ఆర్ లో అయితే మనము కన్వర్ట్ కాగానే అర్థమవుతుంది, ఆపేయచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆపేయచ్చు వెరీ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా మీకు? మల్లికార్జున్ చెప్పింది. మీరు ఇప్పుడు సిఎస్టిఆర్ లో గనక ఈ రియాక్షన్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, బొగ్గు అయిపోద్ది. ఏం లేదు, ఏ పంపిస్తావు నువ్వు. ఇంకా ఇక్కడ పెద్ద చెప్పాను కదా, ఏమంటారు, పెద్ద లక్కీ డ్రా జరుగుతూ ఉంటది అనమాట. ఈ ఏ వెళ్ళినట్టే బయటకు వచ్చేయచ్చు, లేదా ఇది బి లాగా ఫామ్ అయ్యాక కూడా లోపలే తిరుగుతుండొచ్చు. వన్స్ అది బి లాగా ఫామ్ అయిన వెంటనే మనం కలెక్ట్ చేసుకునేలాగా ఉండాలి. ఇంకా దానికి రియాక్టర్ లో ఛాన్స్ ఇచ్చామనుకోండి, ఇంకా అది సిడి దాని ఇష్టం వచ్చినంత కన్వర్ట్ అయిపోతుంది. సో సిరీస్ రియాక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పాజిటివా నెగిటివా ఏమైనా కానివ్వండి, దే షుడ్ నాట్ బి కండక్టెడ్ ఇన్ ఎ సిఎస్టిఆర్. ఎందుకు? బికాస్ వీ విల్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ మనకు నచ్చినప్పుడు బయటకు రాదు, దానికి నచ్చినప్పుడు బయటకు వస్తుంది అనమాట. అదే పిఎఫ్ఆర్ అనుకోండి, you exactly decide the volume of PFR and the distance it travels is such that only A B లా కన్వర్ట్ కాగానే నువ్వు బయటకు తీసేసే ఇంకా రియాక్టర్ నుంచి. దానికి సూటబుల్ ప్రెషర్ టెంపరేచర్ కండిషన్స్ ఇవ్వకపోతే, ఒకసారి రియాక్టర్ నుంచి బయటకు వచ్చిందంటే రియాక్షన్ ఆగిపోయినట్టే. అవునా? అవునక్క. దిస్ రియాక్టర్ విల్ బి ప్రొవైడింగ్ అ రియాక్షన్. Is someone trying to enter? No కదా. ఓకే. సో సిరీస్
For a parallel reaction, decide which kind of reactor based upon the relative selectivity of the product. For a series reaction, no matter what, we have to prefer only a PFR. మనకి ఇంకొక దారి లేదనమాట బేసికల్ గా. అర్థమైందా? కరెక్ట్ ఏ బి కన్వర్ట్ అయిపోగానే బయటకు వచ్చేలాగా డిజైన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద రియాక్టర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్. And you collect it as soon as B is formed. Okay, this is the thing. Series reaction, whatever it may be, you cannot do it in a CSTR. అర్థమైందా CSTR లో ఎందుకు చేయలేము అంటున్నాను? ఎవ్రీవన్ ఉన్నారా? అర్థమైంది అక్క. సిఎస్టిఆర్ లో మనకి కంట్రోల్ ఉండదు అనమాట. ప్రోడక్ట్ బి ఫామ్ అయ్యాక కూడా అది బయటకు వచ్చేస్తుందని గ్యారంటీ లేదు, లోపలే ఆడుకుంటూ ఉండుండొచ్చు. ఇందాక ఓన్లీ మనకి ఏ గివ్స్ రైస్ టు బి కాబట్టి ప్రాబ్లం లేదు. అది ఎంతసేపు ఆడుకున్నా వన్ ఫైన్ టైమ్ ఇట్ విల్ కమ్ అవుట్ యాజ్ బి అనే కాన్ఫిడెన్స్ ఉంది మనకి. కానీ ఏ గివ్స్ రైస్ టు బి, గివ్స్ రైస్ టు సి, గివ్స్ రైస్ టు డి లో అది లోపల ఎంతసేపు ఉంటే అది ఇంకా ఫర్దర్ గా వేరే ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటది. దీస్ ఆల్ ఆర్ అన్డిజైర్డ్ ఫర్ అస్. ఐ వాంట్ ఇట్ యాజ్ బి ఓన్లీ. సో నెవర్ గో ఫర్ ఎ సిఎస్టిఆర్ ఫర్ ఎ సిరీస్ రియాక్షన్. ఓకే, ఓకే కదా? నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, ఇదంతా క్లియర్ అంటే. మీరు ఏం మాట్లాడకపోతే నేను డిస్కనెక్ట్ అయ్యానేమో అని నాకు డౌట్ వస్తుంది. ఓకే అక్క. ఓకే అక్క. ఒక 2 మినిట్స్ నేను కొంచెం రాసేస్తే ఓకే, చెప్పకండి, అది చెప్పేసిలే. రాసేసుకోండిలే. ఏం లేదు, ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ప్యారలల్ రియాక్షన్ అయితే గో విత్ సెలెక్టివిటీ. ఎవరి డిజైర్ ప్రోడక్ట్ చూసుకొని సెలెక్టివిటీ దాంది రాసుకోండి. ఇఫ్ బి ఈజ్ ఎ డిజైర్డ్ ప్రోడక్ట్, రైట్ సెలెక్టివిటీ ఆఫ్ బి which is nothing but rate of formation of B divided by rate of formation of C, and ensure that this now this is a kind of relative rate of reaction, and ensure that an appropriate reactor is chosen according to whether it is a negative order reaction or positive order reaction. That is about the selection of reactor. And also we'll have the temperature dependent terms kabatti K1 K2 laga మనం టెంపరేచర్, ఎట్ వాట్ టెంపరేచర్ ద రియాక్షన్ హ్యాస్ టు బి డన్ అన్నది కూడా యూ హ్యావ్ టు టేక్ కంట్రోల్ ఓవర్ ఇట్. అంటే నీ డిజైర్డ్ రియాక్షన్ ఒకవేళ లోవర్ యాక్టివేషన్ ఎనర్జీ అయితే గో విత్ పర్ఫార్మ్ ద రియాక్షన్, మెయింటైన్ ద రియాక్టర్ ఎట్ అ లోవర్ టెంపరేచర్. ఒకవేళ నీ డిజైర్డ్ ప్రోడక్ట్ హయ్యర్ యాక్టివేషన్ ఎనర్జీ దాన్ ద అన్డిజైర్డ్ అయితే దర్ ఇస్ నో అదర్ వే పర్ఫార్మ్ ద రియాక్షన్ ఎట్ ఎ హయ్యర్ temperature and higher energy. Okay, now so if you understand this concept, answer this question. Now there is a parallel reaction, A gives rise to B and A gives rise to C. Then rate equation K1 Ca square, then rate equation K2 Ca power 5. Then rate constant 80, then rate constant 100. So tell me the conditions for maximum B. What are the conditions for maximum C? Conditions ante telusu kada. What reactor should be used for getting a maximum B? What reactor should be used for getting a maximum C? At what temperature, whether low or high? At what temperature should this reaction be conducted to get maximum B? At what temperature reaction should be conducted to get maximum C? You tell me this. ఉన్నారా అందరూ? ఎస్ అక్క. ఓకే, 6:33 అవుతుంది. 2 minutes లో చెప్పాలి. విషయం అర్థమైందా? ఇక్కడ టెంపరేచర్ డిపెండెన్స్ ఎలా ఉంది అండ్ కాన్సన్ట్రేషన్ డిపెండెన్స్ ఎలా ఉందో ప్యారలల్ రియాక్షన్స్ కి అండ్ సిరీస్ రియాక్షన్స్ కి. అర్థమైంది అక్క. ఓకే,
అక్క బి రావాలంటే సిఎస్టిఆర్ యూస్ చేయాలి ఓకే. కదా, సిఎస్టిఆర్ యూస్ చేయాలి అండ్ టెంపరేచర్ కూడా కొద్ది తక్కువే ఇవ్వాలి. ఓకే. సో లో ఫర్ మాక్సిమం టెంపరేచర్. బి యూ సే లో టెంపరేచర్ అండ్ సిఎస్టిఆర్ అంతేనా? ఓకే. సిఎస్టిఆర్ ఇక్కడ మాక్సిమం టెంపరేచర్ అండ్ పిఎఫ్ఆర్ ఫర్ సి. మాక్సిమం సి కోసం యూ హ్యావ్ టు యూజ్ ఎ పిఎఫ్ఆర్ అండ్ మాక్సిమం టెంపరేచర్, ఐ మీన్ హై టెంపరేచర్. హా, యాక్సెప్టెడా? అందరూ ఒప్పుకుంటారా? మల్లికార్జున్ అండ్ కార్తిక్ కరెక్టేనా? 2 మినిట్స్ అక్క. ఒక్క నిమిషం అయిపోద్ది. నేను సెకండ్ దాని టెంపరేచర్ కండిషన్స్ సరే సరే. ఓకే, ఇంకా చెప్పేయండి, నేను చెప్తాను లేకపోతే. హలో హలో అక్క. ఏమొచ్చింది? ఆ, మ్యాక్స్ అక్క ఫర్ మ్యాక్స్ బి లో టెంపరేచర్ అక్క, ఫర్ మ్యాక్స్ లో సి హై టెంపరేచర్ వాళ్ళకు. రియాక్టర్ రియాక్టర్ ఏమో దీనికి సెలెక్టివిటీ ఆఫ్ బి డిజైర్డ్ అన్నప్పుడు సిఎస్టిఆర్ ప్రిఫరబుల్, సెలెక్టివిటీ ఆఫ్ సి డిజైరబుల్ అన్నప్పుడు పిఎఫ్ఆర్ ఇస్ ప్రిఫరబుల్ అక్క, ఎందుకంటే పాజిటివ్ ఆర్డర్ వస్తుంది. ఓకే, అంతే, అది సింపుల్ క్వశ్చన్. అర్థమైందా కార్తిక్? నీకు కూడా వచ్చేసిందా? వచ్చిందక్క. హై టెంపరేచర్ అంటే సెకండ్ దాంట్లో E2 గ్రేటర్ దాన్ E1 ఉంది. అంతే, అందులో దీని E2 యాక్టివేషన్ కావాలి కాబట్టి మనకి హై హై టెంపరేచర్ లోనే టెంపరేచర్ దగ్గర పెట్టాలి. చేయాలి అంతే. సరే, ఇది చూడండి ఇప్పుడు. ఇలా ఉంది ఒక రియాక్షన్. ఏ గివ్స్ రైస్ టు బి 150. ఇక్కడ నేను ఈ యారో మీద రాసేది ఎప్పుడు కూడా రేట్ కాన్స్టెంట్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే అక్క. ఏ గివ్స్ రైస్ టు బికి 150 అంట. ఇప్పుడు ఏ గివ్స్ రైస్ టు సి కూడా, దానికి 100 ఉంది. అండ్ అగైన్ దిస్ సి గివ్స్ రైస్ టు డి అండ్ ఆల్సో బి గివ్స్ రైస్ టు డి. ఇలా ఉంది రియాక్షన్ మొత్తానికి. దీనికి 250. ఓకే, నౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టెంపరేచర్ ప్రొఫైల్స్. ఇప్పుడు ఒక్క నిమిషం. మాక్సిమం బి కావాలి అంటే టెంపరేచర్ ప్రొఫైల్ ఏంటి? నేను ఒకటి చెప్తాను, మీరు నెక్స్ట్ చెప్పండి, ఓకేనా? ఓకే అక్క. ఇప్పుడు సపోజ్ నాకు మాక్సిమం బి కావాలి అంటే ఏంటి? ఇక్కడ బి ఫార్మేషన్ కి ఒకే రియాక్షన్ ఉంది, ఏ గివ్స్ రైస్ టు బి. కానీ దీనికి ఒక కాంపిటీషన్ ఉంది, అంటే ఇట్ హ్యాస్ అ ప్యారలల్ రియాక్షన్ కాల్డ్ సి. సో నేను ఇప్పుడు టెంపరేచర్ ప్రొఫైల్ ఫర్ ద మాక్సిమం ఫార్మేషన్ ఆఫ్ బి అంటే ఈ రెండింటికి కాంపిటీషన్లో బి గెలవాలి అంటే ఏమవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఆర్డర్, మనకు ఆర్డర్ అడగట్లేదు, ఓన్లీ టెంపరేచర్ ప్రొఫైల్స్ అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ యూ కండక్ట్ ద రియాక్షన్ ఎట్ ఏ హయ్యర్ టెంపరేచర్. కానీ ఈ బి ఏంటి? మళ్ళీ డి కిందకి డికంపోజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే డికంపోజ్ అంటే బి లాగా ఫామ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో మీరు ఇనిషియేట్ చేయడం హై టెంపరేచర్ దగ్గర స్టార్ట్ చేయండి. ఎందుకు? మనకు సి కన్నా బి ఎక్కువ డామినేట్ అవ్వాలి కాబట్టి. ఇది 100 ఉంది, ఇది 150 ఉంది. కానీ మనం ఒక్కసారి హై టెంపరేచర్ దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత మెయింటైన్ ద టెంపరేచర్ ఎట్ దట్ లెవెల్. ఎందుకంటే ఇంకా మీరు అంతకన్నా పెంచారనుకోండి, ఇక 250 ఉంది కాబట్టి మళ్ళీ బి డికి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. గాట్ ద పాయింట్? ఎస్ అక్క, అర్థమైంది అక్క. సో మెయింటైన్ స్టార్ట్ ఎట్ ఎ టెంపరేచర్ హయ్యర్, అంటే ఈ 100కి కాకుండా 150 వచ్చేలాగా ఒక టెంపరేచర్ దగ్గర స్టార్ట్ చేసి అలాగే మెయింటైన్ చేయండి మొత్తానికి. సచ్ దట్ మై యాక్టివేషన్ ఎనర్జీ విల్ బి బిట్వీన్ 150 అండ్ 250. 150 కన్నా తక్కువ ఉంటేనేమో
సి ఫామ్ అయిపోతుంది. ఓకే, 215 దాటితేనేమో డి ఫామ్ అయిపోతుంది. ఓకే, సో టెంపరేచర్ ప్రొఫైల్ ఎలా ఉండాలి అంటే మనకి స్టెప్ 1 ఏంటి, నేను ఇలా స్టెప్స్తో చెప్తాను. లేదంటే స్టెప్ 1 ఏంటి, వి వాంట్ మ్యాక్సిమం బి అండ్ మినిమం సి. అంటే ఫర్ దిస్ టు హ్యాపెన్ ద టెంపరేచర్ షుడ్ బి హై. అంటే ఇలా స్టార్ట్ చేయండి, సంథింగ్ లైక్ దట్. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి మీకు బి ఫామ్ అయిపోతున్న కొద్దీ మనకి డి ఫామ్ కాకూడదు కాబట్టి మేక్ ఇట్ సమ్వేర్ మినిమం అండ్ మెయింటైన్ ఇట్ మెయింటైన్ ఇట్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. స్టార్ట్ చేయడం హై లాగా స్టార్ట్ చేసి అలా కొంచెం కాన్స్టెంట్కి తీసుకెళ్ళిపోండి. ఏదో హైలో ఉన్నాం కదా అని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోయారనుకోండి డి ఫామ్ అయిపోద్ది అనమాట. అలా అని ఫుల్గా తగ్గిస్తే కూడా సి ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఒక మనం ఎప్పుడు కూడా ఒక రియాక్షన్ని కొంచెం హైలోనే స్టార్ట్ చేస్తాం. మనకు కావాల్సిన దానికన్నా హైలో స్టార్ట్ చేస్తాం. ఎందుకు, ఎట్ హయ్యర్ టెంపరేచర్ రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ బి హై బేసికల్గా. సో రేట్ని స్లోగా హైలో స్టార్ట్ చేసి ఒక కాన్స్టెంట్ టెంపరేచర్కి తీసుకురండి. దిస్ ఈజ్ ద టెంపరేచర్ ప్రొఫైల్ ఫర్ ద మ్యాక్సిమం బి. అట్లా ఇప్పుడు ట్రై మ్యాక్స్ సి. మ్యాక్స్ సికి అయితే ఏమవ్వాలి, దిస్ ఈజ్ ద రియాక్షన్. ఏ గివ్స్ రైజ్ టు బి, ఏ గివ్స్ రైజ్ టు సి. బా ఆగండి మళ్ళీ రాస్తా. అక్క ఒకసారి సి గివ్స్ డి కి కూడా రేట్ కాన్స్టెంట్ ఇస్తా అక్క. ఇచ్చినా కదా, ఇవ్వలేదా? సారీ, ఇవ్వలే అనుకుంటా అక్క. దీనికి 150 కిలోజౌల్ పర్ మోల్, దీనిది 250. రేట్ కాన్స్టెంట్ కాదనుకుంటా, సారీ. ఇది యాక్టివేషన్ ఎనర్జీయే ఇచ్చేసాడు డైరెక్ట్గా. ఇది 100. ఎనీవే రేట్ కాన్స్టెంట్ ఇంకా యాక్టివేషన్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. 200. ఓకే, ఇది డైరెక్ట్గా యాక్టివేషన్ ఎనర్జీస్. ఇప్పుడు నాకు మ్యాక్సిమం సికి టెంపరేచర్ ప్రొఫైల్ చెప్పండి. ఐ వాంట్ మ్యాక్స్ సి. ఇది 100, ఇది 150, ఇది 250, ఇది 200. 641 అవుతుంది. 643 కల్లా చెప్పాలి. నేను ఇప్పుడే వస్తాను, ఇది ఆలోచిస్తున్నాను. 2 minutesలో వస్తాను. కార్తిక్ చెప్తా. కార్తిక్ ఆన్సర్ వచ్చిందా? అక్క ఇది టెంపరేచర్ అనేది సో అరౌండ్ 100 to 150లో మాక్సిమం టెంపరేచర్ అరౌండ్ 150 కన్నా లిస్ట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి తీసుకున్నది. సో మనం అరౌండ్ 100 మెయింటైన్ చేస్తే సరిపోతుంది అక్క. అంటే ప్రొఫైల్ అంటే మనం గ్రాఫికల్ గా చూపించాలి, ఇట్లా కాన్స్టెంట్ లాగా ఉండాలా లేదా పెరిగి తగ్గాలా అలా. అర్థమైందా? ఇప్పుడు ఇందాక ఎలా చేసాం చెప్పండి, చూడండి. ఇక్కడ 100కి 150 కాంపిటీషన్ ఉంది కాబట్టి ఫస్ట్ హైలో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మనకి
హై ఉండకూడదు కాబట్టి కొంచెం లో చేసుకున్నాం. సో టెంపరేచర్ ప్రొఫైల్ వాస్ సంథింగ్ లైక్ దిస్. ఇట్ స్టార్టెడ్ ఎట్ హై అండ్ బికేమ్ కాన్స్టెంట్ టువర్డ్స్ ఎ లోవర్ టెంపరేచర్. అలా దీనికి ఇప్పుడు ప్రొఫైల్ అంటే ఏం చెప్తావు? లైక్ ఒక గ్రాఫికల్ గా. ఏం లేదు, డైరెక్ట్ గా ఇప్పుడు మీరు అన్నట్టు 100కి 150కి మధ్య కాంపిటీషన్ లో ఏమవుతుంది? 100 150 అంటే మనకు 100 ఉండాలి. సో యుల్ స్టార్ట్ ఎట్ అ లోవర్ టెంపరేచర్. మళ్ళీ 100కి 200కి కాంపిటీషన్ లో కూడా ఇది ఆల్రెడీ లోవరే ఉంది కాబట్టి అలాగే మెయింటైన్ చేస్తే అయిపోతుంది. సో ఒక కాన్స్టెంట్ ప్రొఫైల్ వస్తుంది బేసికల్ గా. ఓకేనా? ఇందాక ఏమైంది, మనకు ఫస్ట్ 100 150లో 150 కావాలి. సో హైలో ఒక హై టెంపరేచర్ దగ్గర స్టార్ట్ చేసాం. మళ్ళీ 150 250లో ఇది లోవర్ అయిపోవాలి కాబట్టి అలా కొంచెం తగ్గించుకున్నాం అనమాట. మరి 100 అంతా కాకపోయినా కొంచెం ఈ 250 ఫామ్ అవ్వకుండా జాగ్రత్త పడడానికి కొంచెం తగ్గించాం. అట్లా అట్లా ఇక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ సి యాక్టివేషన్ ఎనర్జీ లోవరే. ఈ రియాక్షన్ లో ఈ ప్యారలల్ రియాక్షన్ ఈ సిరీస్ రియాక్షన్ లో కూడా సి యాక్టివేషన్ ఎనర్జీ లోవర్ కాబట్టి మీరు డైరెక్ట్ గా జస్ట్ 100 యాక్టివేషన్ ఎనర్జీకి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ లో చేసుకుంటే సరిపోతుంది. నైదర్ బి విల్ ఫామ్ నార్ డి విల్ ఫామ్. ఎందుకంటే దీనికి 150 కావాలి, దీనికి 200 కావాలి. సో బోత్ ఆఫ్ దెమ్ విల్ నాట్ ఫామ్. జస్ట్ మెయింటైన్ ఇట్ at a temperature so that activation energy will be 100. So it's a constant temperature profile. ఓకే కదా? అందరు చేశారా? ఓకే, ఇది చూడండి అయితే. ఇది మనం చేసేది క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు. అంటే మనం ఎగ్జాక్ట్ గా ఇంత అని చెప్పట్లేదు కానీ జస్ట్ థియరిటికల్ గా తక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి అలా చెప్తున్నాం. దీన్ని క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ వస్తుంది, అంటే ఎగ్జాక్ట్ గా ప్రాబ్లం చేసి ఇంత కావాలి, ఎగ్జాక్ట్ గా ఇంత నెంబర్ అని చెప్పాలన్నమాట. ఇప్పుడు చెప్పండి. మాక్సిమం ఆర్ ఫామ్ కావాలి అంటే ప్రొఫైల్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఇంక్రీజ్ చేసి తర్వాత కాన్స్టెంట్ వెళ్ళాలి అంతే కదా అక్క? 49 నుంచి 126. 79 or 99 ఫరక్ పడదు. ఓకే. సో టెంపరేచర్ 79 వరకు వెళ్ళడానికి ఫస్ట్ ఇంక్రీజ్, తర్వాత 126 వరకు వెళ్ళకుండా ఉండడానికి 79 నుంచి 129 మధ్యలో. సో దీన్ని కాన్స్టెంట్. పట్టించుకోవా? 113 ఉంది కదా బ్రో. ఓ ఓకే ఓకే. మీరు హై తీసుకుంటే ఇది అయిపోతుంది, అది ఎందుకు అవుతుంది కదా? ఓకే. సేమ్ ప్రీవియస్ ఇక్కడ మనము లో కాన్స్టెంట్ ప్రొఫైల్ మెయింటైన్ చేయొచ్చు. అంతే, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ 79 ఉంది కదా, ఇక్కడ 126కి వెళ్ళకుండా ఉండాలి, 113కి వెళ్ళకుండా ఉండాలి. ఐదర్ వే దిస్ రియాక్షన్ ఈజ్ ఓన్లీ హ్యావింగ్ ద మినిమం యాక్టివేషన్ ఎనర్జీ. సో టేక్ ఎ లో టెంపరేచర్ అండ్ మెయింటైన్ ఇట్ కాన్స్టెంట్. ఓకేనా? కరెక్ట్ మల్లికార్జున్. నెక్స్ట్ మాక్సిమం ఎస్ కావాలంటే ఎస్ మ్యాక్స్ హైయెస్ట్ టెంపరేచర్ అక్క. పర్ఫెక్ట్, కరెక్ట్. ఎందుకు? అల్టిమేట్ గా ప్రోడక్ట్ ఫామ్ అయ్యేది అదే కదా, ఎటు నుంచి వచ్చినా కూడా. అర్థమైందా? మీరు అసలు వదిలేసారు అనుకోండి, రియాక్షన్ ఒక హై టెంపరేచర్ లో పెట్టేసి వదిలేయండి. మీరు ఒక లోలో పెడితే ఏంటి, ఇది ఒక్కటే జరుగుతుంటది, చాలా మినిమం అవుతుంది. దాని బదులు అసలు హైయెస్ట్ పెట్టేయండి. ఇది 151 ఉంది, ఇక్కడ 126 ఉంది, కొంచెం హై టెంపరేచర్ పెట్టి అట్లానే వదిలేసారు అనుకోండి, అల్టిమేట్ గా ఈ రూట్ లో వచ్చినా ఎస్ఏ ఫామ్ అవుతుంది. ఓకేనా? కాన్స్టెంట్ ప్రొఫైల్ మంది లో నుంచి హై అయ్యాక ఎస్ మ్యాక్స్. ఇంకా నువ్వు ఒక హై టెంపరేచర్ తీసుకొని అక్కడే ఉండిపో అంటున్నావు. ఓకే ఓకే ఓకే. డైరెక్ట్ అంటే లో కాన్స్టెంట్ ప్రొఫైల్ హై కాన్స్టెంట్ ప్రొఫైల్ అంతే కదా? అర్థమయ్యట్లేదు ఏమంటున్నావు. అంతే, లో టెంపరేచర్ హై టెంపరేచర్ కాన్స్టెంట్ ప్రొఫైల్ అంతే. నువ్వు అదేనా అంటుంది?
యా కాదంట. సో ఫస్ట్ మాక్సిమం మార్క్ ఏమో లో టెంపరేచర్ తీసుకొని అక్కడే ఉండండి. ఇదేమో హై టెంపరేచర్ ఒకటి తీసుకొని అక్కడే ఉండిపోండి. ఇప్పుడు మాక్సిమం టీ అనుకోండి. టీ కావాలంటే ఏం చేద్దాం? మళ్ళీ ఒకసారి వేస్తా మీకోసం బొమ్మ. దాన్ని అంతా టింటింగ్ చేసేసా. RTUS ఇది 0, ఇది 151, ఇది 113, ఇది 79, ఇది 126. ఎస్కి ఎందుకు హై టెంపరేచర్ అర్థమైంది కదా అందరికి? అవునక్క, ఎటు తిప్పినా లాస్ట్ అదే ప్రోడక్ట్. లాస్ట్కి అదే రావాలి. సో ఇక్కడ 151, ఇక్కడ 126 తీసుకురావాలంటే యూ హ్యావ్ టు మేక్ ఎ టెంపరేచర్ హై. మీరు లో తీసుకుంటే ఇక్కడే ఆగిపోతుంది రియాక్షన్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఏంటి, నాకు మాక్సిమం టీ కావాలి. ఒక మ్యాక్స్ టీ కావాలంటే మనము హై టెంపరేచర్ నుంచి స్టార్ట్ చేసి, సో మనం అది 113కి 79 మధ్యలో మెయింటైన్ చేయాలక్క. ఒక సెకండ్. మనకి మాక్సిమం టీ కావాలి కదా? అవునక్క. అంటే ఏం చేయాలి? 113 ఫస్ట్ ఈ రెండిటికి రేస్ ఉంటుంది. ఈ రెండిట్లో ఇది గెలవాలంటే స్టార్ట్ అట్ ఏ హై టెంపరేచర్. అవునక్క. కానీ 113 తర్వాత మళ్ళీ ఇది ఎస్ లాగా మారిపోకుండా కూడా చూసుకోవాలి. సో ఇది 151 ఉంది. సో స్టార్ట్ చేయడం హైలో స్టార్ట్ చేసి తర్వాత తగ్గించేయండి. సో దట్ ఎస్ విల్ నాట్ ఫార్మ్. ఓకే, దిస్ విల్ బి ద టెంపరేచర్ ప్రొఫైల్. అర్థమైంది కదా? కరుణ్ అండ్ కార్తిక్ ఓకేనా? ఓకే అర్థమైంది అక్క. ఇక్కడ 79కి 113కి కాంపిటీషన్ లో ఫస్ట్ హై టెంపరేచర్ తీసుకుంటేనే టీ గెలుస్తుంది. సో ఫస్ట్ హై తీసుకోండి. కానీ మనం ఆ హైని హై లాగా చేసుకుంటూ పోతే ఎస్ ఫామ్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ ఇట్. ఐ వాంట్ టీ యాజ్ మై ప్రోడక్ట్. సో స్టార్ట్ at a high temperature. Once sufficiently enough tea is formed, now decrease the temperature so that S will not form. Okay. Start at a high temperature. When you are doing the reaction at a high temperature, sufficient amount of tea is formed. Now, in order to stop formation of T2S, reduce the temperature. This is the temperature profile. Finally, U unda. U papam U గురించి కూడా చెప్పేయండి అయిపోద్ది. Maximum U. మాక్సిమం యూ అక్క. మళ్ళీ వేయనా? ఇక్కడ అంతా కన్ఫ్యూజింగ్ ఉందా? మీరు వేసేసుకున్నారు. మాక్సిమం యూకి హైలో స్టార్ట్ చేసి సేమ్ 126 దగ్గర కాన్స్టెంట్ ప్రొఫైల్ పెడితే వస్తుంది అక్క. హైలో స్టార్ట్ చేస్తే టీ దగ్గరికి వెళ్ళిపోదా రియాక్షన్? అక్క లో నుంచి హైకి వెళ్ళాలక్క. సారీ, లో నుంచి హైకి వెళ్ళాలక్క. అక్క ఫస్ట్ లో టెంపరేచర్ కాడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మ్యాక్స్ ఆర్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంతే. ఆర్ అయినాక టెంపరేచర్ టక్కుమని పెంచాలి. అంతే. సో ఇక్కడ ప్రొఫైల్ ఏమవుద్ది అంటే మాక్సిమం యూకి స్టార్ట్ విత్ లో టెంపరేచర్ అండ్ ఇంక్రీజ్ ద టెంపరేచర్. ఓకే, ఓకే కదా అందరికి? ఓకే అక్క. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట బేసికల్గా. ఇప్పుడు ఇదంతా క్వాలిటేటివ్. మనం జస్ట్ ఇంక్రీజ్ చేద్దాం డిక్రీజ్ చేద్దాం అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఎలా చేయాలి ఎంత చేయాలి అన్నది మాట్లాడుకోవాలన్నమాట. కొత్త టాపిక్ యాక్చువల్గా స్టార్ట్ చేద్దామా? టైం ఉంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. స్టార్ట్ చేద్దాంలే. సో క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఇప్పటిదాకా చేసిందంతా క్వాలిటేటివ్ అనాలిసిస్ అనమాట. ఇప్పుడు క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఫస్ట్ ప్యారలల్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ఇందాక కూడా క్వాలిటేటివ్లో ఫస్ట్ ప్యారలల్ మాట్లాడుకున్నాం, తర్వాత సిరీస్ మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ కూడా అలాగే చేద్దాం. సో సే దిస్ ఈస్ ద రియాక్షన్. ఇది 0.1 CA² ఉందనుకోండి, ఇది సమ్ 2 CA ఉందనుకోండి. ఓకేనా? సే ఇనిషియల్గా B0 కాన్సన్ట్రేషన్ 0, C0 కాన్సన్ట్రేషన్ కూడా 0. అంటే ఇనిషియల్గా ప్రోడక్ట్ ఏం లేదు, మొత్తం రియాక్టెంటే ఉంది. ఓకే, అండ్ CA0 ఈజ్ ఈక్వల్ టు 40 moles per liter. ఇప్పుడు వీటిలో ఎలా చేయాలి అంటే ప్రాబ్లమ్స్, ఇక్కడ కూడా మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చుకోవాలి. సేమ్ సెలెక్టివిటీలో ఏంటి, జస్ట్ రేషియో తీసుకున్నాం కదా.
ఇక్కడ ఏంటంటే దీని పేరు సెలెక్టివిటీ కాదు, దీని పేరు ఏదో ఉంటుంది. ఒక్క నిమిషం, నాకు పేరు గుర్తు రావట్లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ చేయడానికి ఏం చేయాలంటే బేసికల్గా ఇప్పుడు క్యూబీ ఏమో అంటారు, ఎందుకు అట్లా మర్చిపోయాను నేను. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను రేపు చెప్తాను. మొత్తానికి క్యూబీ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బి డివైడెడ్ బై ఓవరాల్ రేట్ అనమాట. అంటే రేట్ ఆఫ్ బి ప్లస్ రేట్ ఆఫ్ సి, అంటే టోటల్ జరిగే రియాక్షన్లో బి బి కిందకి ఎంత అవుతుంది అని. అంటే ఇప్పుడు ఇందాక సెలెక్టివిటీకి క్యూబీకి తేడా ఏంటో చెప్తాను, ఆగండి. అక్క ఈల్డ్ అక్క కరెక్ట్, ఈల్డ్ లాంటిదే అనుకుంటా. ఈల్డే అనుకుంటా, ఈల్డ్ అనుకోండి పోనీ. సో సెలెక్టివిటీలో ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను అనేది ఏంటంటే ఒకవేళ మన దగ్గర 10 moles ఆఫ్ ఏ ఉన్నాయి అనుకోండి, అందులో డిపెండింగ్ అపాన్ రేట్ ఆఫ్ బి ఫార్మేషన్, ఇప్పుడు రేట్ ఆఫ్ బి ఫార్మేషన్ ఫాస్ట్గా ఉండి సి కొంచెం స్లోగా ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 7 moles ఆఫ్ ఏ విల్ గెట్ కన్వర్టెడ్ టు బి అండ్ ఓన్లీ 3 moles ఆఫ్ ఏ గెట్స్ కన్వర్టెడ్ టు సి. ఓకే, సో ఇందాక సెలెక్టివిటీలో ఏం చేసామంటే వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ద రేషియో ఆఫ్ బి బై సి, అంటే బి ఎంత ఫామ్ అవుతుంది, సి ఎంత ఫామ్ అవుతుందో రేషియో కనుక్కున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఫ్రాక్షన్ కనుక్కుంటున్నాం అనమాట. టోటల్గా 7 + 3 10 moles ఆఫ్ ఏ ఉంటే అందులో ఎంత ఫ్రాక్షన్ బి కింద కన్వర్ట్ అయింది, ఎంత ఫ్రాక్షన్ సి కింద కన్వర్ట్ అయింది అన్నది చూస్తున్నాం. ఈల్డ్ అనుకున్నాం పోనీ, దీని యాక్చువల్ పేరు నేను రేపు మీకు చెప్తాను. ఈల్డే అనుకుంటా, నేను ఓన్లీ ఏంటో నోట్స్లో క్యూబీ అని రాసుకున్నాను. ఓకేనా. సో బేసికల్గా ఈల్డ్ ఆఫ్ బి అంటే ఏంటంటే హౌ మెనీ మోల్స్ ఆఫ్ బీస్ ఫార్మ్డ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఏ కన్వర్టెడ్, మోల్స్ ఆఫ్ ఏ కన్వర్టెడ్. ఇన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ కన్వర్ట్ అయినప్పుడు అందులో ఎంత బి కిందకి ఫామ్ అయిందో దట్ విల్ గివ్ ఈల్డ్ ఆఫ్ బి. సిమిలర్లీ సి అయితే మోల్స్ ఆఫ్ సి ఫార్మ్ divided by total number of moles of A converted. Okay, these are the formulas. ఇప్పుడు దీన్ని మీరు డైరెక్ట్గా, ఓకే 1 second, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫార్ములా రాసుకున్నాం కదా, లైక్ క్యూబీ ఈజ్ ఈక్వల్ టు ఆర్బీ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ కన్వర్టెడ్. దీని ఇలా డైరెక్ట్గా రాసారు అనుకోండి, లైక్ మనం రాసుకున్న రేట్ ఈక్వేషన్ ప్రకారం 0.1 CA² డివైడెడ్ బై 0.1 CA ప్లస్ 0.1 CA² ప్లస్ 2 CA. నేను ఇక్కడ రేట్ ఈక్వేషన్స్ రాశాను, చూసారా మీరు. సో ఇప్పుడు నేను ఇక్కడ క్యూబీ అంటే దిస్ విల్ బి 0.1 CA² divided by 0.1 CA² plus 2 CA. This denominator will give you the total amount of A converted, and this is the amount of A that got converted only to B. ఇది ఫ్రాక్షన్. సో మీరు క్యూబీని ఇలా ఎప్పుడు రాసుకోవచ్చు అంటే ఫర్ సిఎస్టిఆర్ మాత్రమే మీరు ఇలా రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఎందుకు, పిఎఫ్ఆర్లో అయితే కాన్సన్ట్రేషన్ మారిపోతూ ఉంటుంది కదా, ఇంత డైరెక్ట్గా రాసి అలా క్యాన్సిల్ చేయడానికి ఉండదు. గాట్ మై పాయింట్. సో ఫస్ట్ సిఎస్టిఆర్ చూద్దాం, తర్వాత పిఎఫ్ఆర్ చూద్దాం. సో మొత్తానికి సిఎస్టిఆర్కి అయితే ఇలా రాసుకుంటాం, QB average for if B is your desired product, QB average will be equal to RB by minus RA, which is equal to 0.1 CA² divided by 0.1 CA² plus 2 CA. అట్లా రాసుకుంటాం. QC యావరేజ్కి అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సి ఫార్మ్డ్ అన్నట్టుగా రాసేసుకోవడమే. పిఎఫ్ఆర్కి అయితే ఎలా రాసుకోవాలి, సో QB యావరేజ్, పిఎఫ్ఆర్కి అయితే ఎలా రాసుకోవాలంటే, సో ఇక్కడ క్యూబీ అన్నది ఒక్కొక్క ప్లేన్కి మారిపోతూనే ఉంటుంది కదా. యావరేజ్ ఈల్డ్ ఆఫ్ వన్ ప్రోడక్ట్ అట్ ఈచ్ లెవెల్ విల్ బి చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో క్యూబీ యావరేజ్ విల్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఫ్రమ్ CA0 to CA final
లోవర్ లిమిట్ స్టార్ట్ ఎక్కడ చేస్తాం? ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, ఇక్కడ ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. క్యూబీ డిసిఏ 1 ఇక్కడ డిసిఏ బదులు మనకి ఇక్కడ కావాల్సింది చూడు, ఎప్పుడు కూడా క్యూబీ యూనిట్స్ మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ ఒక డిసిఏ ఎక్స్ట్రా ఉంది, అందుకని ఐ డివైడెడ్ బై సిఏ నాట్ మైనస్ సిఏఎఫ్. దిస్ ఈస్ ద యావరేజ్. మనం ఇది ఇంటర్లో కూడా చేసేవాళ్ళం ఇలా. క్యూబీ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సిఏ నాట్ మైనస్ సిఏఎఫ్ ఇంటిగ్రల్ సిఏ నాట్ టు సిఏఎఫ్ క్యూబీ డిసిఏ. క్యూబీ అంటే ఏంటి అంటే అదే ఇందాక మనం రాసింది ఏంటి, ఒక్క నిమిషం. ఇంటిగ్రల్ సిఏ నాట్ టు సిఏ ఫైనల్ 0.1 CA square by 0.1 CA square plus 2 CA DCA. ఓకేనా? ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు ఇంటిగ్రల్ భాషలో చూసుకుంటే ఫైనల్గా ఈ డిసిఏలో మనం ఈ సిఏ నాట్ మైనస్ సిఏఎఫ్ఏగా సబ్స్టిట్యూట్ చేసేది. సో ఇది క్యాన్సిల్ అవుతాయి, అల్టిమేట్గా ఇదే మిగులుతుంది. కానీ సిఎస్టిఆర్కి అయితే మనం దీన్ని డైరెక్ట్గా రాసేసుకుంటాం. పిఎఫ్ఆర్లో అయితే ఇంటిగ్రేట్ చేసి కనుక్కోవాలి, బికాస్ కాన్సన్ట్రేషన్ at every plane is different for a PFR. Got my point? గాట్ ఇట్ అక్క. అక్క ఒకసారి క్యూబీకి పైన ఫార్ములా రాసావు కదా అక్క ఒకసారి. ఆర్బి బై ఆర్బి ప్లస్ ఆర్సి కార్తిక్. Or RB by minus RA direct గా. RB plus RC is nothing but rate Rate. of A rate of ఏమనాలి, ఇంగ్లీష్ కూడా మర్చిపోతుంది. రేట్ ఆఫ్ ఒకసారి అంటే సెంటెన్స్ లాగా చెప్పక్క. QB is the ratio of moles of B form divided by moles of A converted. అంటే ఏ ఒక 10 మోల్స్ కన్వర్ట్ అవుతే అందులో బి లాగా ఎంత ఫామ్ అవుతుంది, సి లాగా ఎంత ఫామ్ అవుతుంది, అర్థమైందా? మోల్స్ ఆఫ్ బి ఫార్మ్డ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ కన్వర్టెడ్. ఓకే అక్క. ఓకేనా? సో ఇది ఎందుకు కనుక్కుంటున్నాము అంటే మనం ప్రాబ్లమ్స్ చేసుకోవడానికి మనకు అవసరం పడుతుంది అనమాట. సో మనం ఒక ప్రాబ్లం చేద్దాం, మీకు ఇది క్లియర్ అవుతుంది. ఈ ఫార్ములా రాసేసుకున్నారా అందరూ? పిఎఫ్ఆర్కి అయితే ఇక్కడ క్యూబీ అంటే ఎప్పుడు కూడా ఇదే, ఈ ఫార్ములానే ఆర్బీ బై మైనస్ ఆర్ఏ. బట్ సిఎస్టిఆర్కి అయితే డైరెక్ట్గా మనం అది వాడేసుకోవచ్చు, లైక్ ఆర్బీ బై మైనస్ ఆర్ఏ అని రాసేసుకొని మనం అలా సాల్వ్ చేసేసుకోవచ్చు. పిఎఫ్ఆర్కి అయితే యూ హ్యావ్ టు టేక్ అన్ యావరేజ్, ఇంటిగ్రల్ యావరేజ్. ఓకేనా? అక్క ఏంటి నాకు యావరేజ్ అంటున్నావు? అక్క ఒకసారి మళ్ళీ పైకోవా? యావరేజ్ ఈల్డ్ ఆఫ్ బి ఆర్ యావరేజ్ ఈల్డ్ ఆఫ్ సి అట్లా. ఇంకా పైనకి వెళ్ళనా, ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడ కిందికి. అక్క ఇప్పుడు ఒక క్యూబీ నిమిషం, యావరేజ్ డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేయకుండా రాయొచ్చు కదా సిఎస్టిఆర్ కి అయితే? సిఎస్టిఆర్కి అయితే ఇంటిగ్రేషన్ అవసరం లేదు, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ సేమ్ ఉంటుంది కదా ఓవరాల్ రియాక్టర్ మొత్తంలో, కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది. పిఎఫ్ఆర్లో అయితే ప్లేన్కి మారుతుంది కాబట్టి ఈల్డ్ కూడా ప్లేన్కి మారుతుంది. సో మనం ఒక యావరేజ్ ఈల్డ్ తీసుకుంటాం, క్యూబీ యావరేజ్. ఆ యావరేజ్ ఎలా చేసుకుంటాం అంటే ఇంటిగ్రేట్ చేసుకోవాలి. 1/CAF - CA0. ఆ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇది. ఓకే. ఓకేనా? షల్ వి ప్రొసీడ్? ఓకే అక్క. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం, దాంతో క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమే యాక్చువల్గా మనం చేయొచ్చు. మనం ఏం రాసుకున్నాం? ఏ గివ్స్ రైజ్ టు బి అండ్ ఏ గివ్స్ రైజ్ టు సి. దీని రేట్ ఈక్వేషన్ 0.1 CA square, దీని రేట్ ఈక్వేషన్ 2 CA కదా. ఫర్ ఎ కన్వర్షన్ ఆఫ్ 90%, అంటే ఉన్న ఏలో 90%
కన్వర్ట్ అయింది. అంటే అందులో ఎంత బి అయింది, ఎంత సి అయింది అవన్నీ మనం చూసుకోవాలి. సో కన్వర్షన్ ఒకవేళ 90% అయితే వాట్ ఈస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ బి, వాట్ ఈస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ సి? కేస్ 1 ఒకవేళ రియాక్టర్ సిఎస్టిఆర్ అయితే, కేస్ 2 ఒకవేళ రియాక్టర్ పిఎఫ్ఆర్ అయితే. ట్రై చేస్తారా, నేను చేయాలా? ఒకటి మీరు ఫార్ములా, జస్ట్ ఫార్ములా బేస్డ్ చూడండి. కన్వర్షన్ ఇచ్చాను, మీరు కనుక్కోవాల్సింది బి ఎంత ఫామ్ అయింది, సి ఎంత ఫామ్ అయింది అని. ఒకవేళ సిఎస్టిఆర్లో అయితే ఎంత ఫామ్ అవుతుంది, పిఎఫ్ఆర్లో అయితే ఎంత ఫామ్ అవుతుంది. ఫస్ట్ థియరిటికల్గా అనలైజ్ చేయండి. ఇది ఫస్ట్ ఆర్డర్, ఇది సెకండ్ ఆర్డర్. ఒక సిఎస్టిఆర్ తీసుకుంటే ఎవరు మాక్సిమం రావాలి? ఫస్ట్ ఆర్డర్ కి వస్తుంది అక్క. సిఎస్టిఆర్ అంటే అయితే అంతే, లీఫ్ ఆర్డర్ కి ఎక్కువ వస్తుంది అక్క. అంతే. సిఎస్టిఆర్ అంటే నెగిటివ్ ఆర్డర్ రియాక్షన్ ని ఫేవర్ చేస్తుంది కదా, అంటే సెలెక్టివిటీ ఆఫ్ సి ని ఫేవర్ చేస్తుంది. ఇందాక మనం చూసాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేస్తే దీనికి నెగిటివ్ ఆర్డర్ వస్తుంది, దీనికైతే పాజిటివ్ ఆర్డర్ వస్తుంది. సో పిఎఫ్ఆర్ లో అయితే బి మాక్సిమం రావాలి, సిఎస్టిఆర్ లో అయితే సి మాక్సిమం రావాలి. సో ఒకసారి కనుక్కొని ప్రూవ్ చేయండి. అర్థమైంది కదా? ఫార్ములాస్ ఇచ్చాను, దాంట్లో చేసి మీరు ఎంత బి ఫామ్ అవుతుంది, ఎంత సి ఫామ్ అవుతుందో నాకు చెప్పండి. చేస్తారా, నేను చేయనా? అక్క చేసా అక్క, హోంవర్క్ ఇచ్చేసాయి. ఇప్పుడే అలాగా లేకపోతే? ఇప్పుడే చేయాలి తమ్ముడు. ఓకే ఓకే అక్క. హోంవర్క్ ఇంకొకటి ఉంది. 7:05 అయింది కదా. అక్క చేస్తున్నా. మల్లికార్జున అయితే తొందరగా బెల్ కొడితే బాగుండు, తొందరగా వదిలేస్తే బాగుండు, ఇవాళ హాలిడే ఇస్తే బాగుండు అన్నట్టుంటుంది. సిక్స్ 7:05 అయింది. దీనికి ఒక 7 minutes పడుతుందేమో. 7:12 వరకు తీసుకోండి. బేసికల్గా ఇలా చేయాలి, ఓకేనా? క్యూబీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఫార్మ్డ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ రియాక్టెడ్, అవునా? సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఫార్మ్డ్ అంటే ఏంటి? ఫైనల్గా ఎన్ని మోల్స్ ఆఫ్ బి ఉన్నాయి మైనస్ ఇనీషియల్గా ఎంత ఉండే అంటే, ఓకేనా? డివైడెడ్ బై ఇనీషియల్గా ఏ ఎంత ఉండే, ఫైనల్గా ఏ ఎంత ఉంది, ఆ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత ఏ కన్వర్ట్ అయిందో తెలుస్తుంది. ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి మైనస్ ఇనీషియల్ తీసుకుంటే ఎంత బి ఫామ్ అయిందో తెలుస్తుంది. సో క్యూబీ అంటే బేసికల్గా ఈ రేషియో, అండ్ దట్ ఈస్ వీ నో దట్ ఈస్ ఈక్వల్ టు దిస్. దాన్ని బట్టి ఫైండ్ అవుట్ వాట్ ఈస్ సిబి ఫైనల్. అర్థమైందా? ఆమె ఆడిబుల్? Am I audible, please? ఎస్ అక్క. ఇలా చేయండి. క్యూబీ బదులు ఇది సబ్స్టిట్యూట్ చేయండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ రియాక్టెడ్ ఫార్మ్డ్ ఈక్వేట్, దాన్ని దీంతో ఈక్వేట్ చేయండి, అండ్ ఫైనల్లీ ఫైండ్ అవుట్ వాట్ విల్ బి సిబి ఫైనల్.
ఇది ఎవరికి? సిఎస్టిఆర్కి. పిఎఫ్ఆర్ అయితే ఏమవుద్ది? సేమ్ మళ్ళీ ఇక్కడ సిబి ఫైనల్ మైనస్ సిబి నాట్ బై సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యూబీ డిసిఏ ఫ్రమ్ సిఏ నాట్ టు సిఏ ఫైనల్. సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్, సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో డైరెక్ట్గా సిబి ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు సిబి నాట్ ఎట్లాగో 0 అక్కడ ఇనిషియల్గా ఇచ్చారు. సో డైరెక్ట్గా సిబి ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇంటిగ్రల్. This is for PFR. ఓకేనా? పిఎఫ్ఆర్కి ఇది మొత్తానికి, సిఎస్ఆర్కి ఇది కనుక్కొని చెప్పండి. అర్థమైందా ఇలా ఎందుకు చేసాము? ఫస్ట్ సిఎస్ఆర్ అయ్యాక ఆన్సర్ చెప్పండి, నెక్స్ట్ పిఎఫ్ఆర్ చేయండి. అక్క సిఏ నాట్ వాల్యూ 40 ఇచ్చారు. అలా ఇచ్చింది. ఓకే. 40 సిఏ నాట్ 40 కన్వర్షన్ 90% అయింది. టోటల్ గా కంప్లీట్ డిడ్ నాట్ గెట్ కన్వర్టెడ్. 90% కన్వర్షన్. ఒకవేళ సిఎస్టిఆర్ లో చేస్తే బి ఫైనల్ కాన్సన్ట్రేషన్ 1.74 714 తప్పు అనుకుంటా. తప్ప అక్క. 630 అలా వస్తాయి, మంచిగా హోల్ నెంబర్స్ వస్తాయి. లేదంటే మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాలే, ఇది నేను చేసేస్తాను. ఓకేనా? చూడండి, ఇది రాసాం కదా, ఇందాక రాసిన ఫార్ములా అర్థమైందా? క్యూబీ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం? మోల్స్ ఆఫ్ బి ఫార్మ్డ్ అంటే ఇనిషియల్ గా ఏమన్నా ఉంటే తీసేసి ఫైనల్ గా ఎంత ఫామ్ అయ్యాయి మన ఏ రియాక్ట్ అవ్వడం వల్ల, డివైడెడ్ బై సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్. ఎంత ఏ కన్వర్ట్ అయింది డివైడ్ ఎంత బి ఫామ్ అయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.1 సిఏ స్క్వేర్ డివైడెడ్ బై 0.1 సిఏ స్క్వేర్ ప్లస్ 2CA. ఒక సిఏ కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు, అవునా? సిబి ఫైనల్, సిబి నాట్ ఎలాగో 0, సిఏ నాట్ 40. వచ్చిందక్క. ఓకే. 6 సిఏ తక్కువ. ఫైనల్, సిఏ ఫైనల్ ఎంత? 90% కన్వర్ట్ అయిపోయాక ఎంత మిగులుతుంది? 4 అంతే అక్క. 4. ఓకే, 90% కన్వర్ట్ అయిందండి, ఇంకో 10% మిగులుతుంది. సో 40లో 10% అంటే 4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇంటూ సిఏ ఫైనల్ ఎంత? 4 డివైడెడ్ బై 0.1 ఇంటూ 4 ప్లస్ 2 అంటే ఎంత అయింది ఇప్పుడు? అక్క 4 స్క్వేర్డ్ అక్క. ఎందుకు 4 స్క్వేర్? నేను క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు సిఏ ఒకటి కామన్ తీసి క్యాన్సిల్ చేశాను. ఓకేనా? సో సిబి ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు, మిగిలిన ఇద్దరు ఉన్నారా, కరుణ్ అండ్ మల్లికార్జున్? ఉన్నాం అక్క. 21 మోల్స్ అక్క. 21.6 లేదు కాదా? ఓకే. 4 6 24, 6 6 36. సో ఫైనల్ గా బి ఎంత అంటే 6 ఫామ్ అయింది. టోటల్ 36 మోల్స్ ఆఫ్ ఏ గాట్ కన్వర్టెడ్ ఐదర్ ఇంటూ బి ఆర్ సి. అందులో 6 బి ఫామ్ అయింది, అంటే మిగిలిన 30 సి ఫామ్ అయింది.
కరెక్ట్ గానే వచ్చిందా రిజల్ట్? సిఎస్టిఆర్ లో ఎవరు ఎక్కువ ఫామ్ కావాలి అనుకున్నాం మనం? సిఏ కదా, సి నెగటివ్ ఆర్డర్ కాబట్టి సి ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో బి కన్నా సి ఎక్కువ ఫామ్ అయిపోయింది చూడండి. గాట్ ద పాయింట్? అర్థమైందా? ఓకే. కరుణ్ ఓకేనా? ఓకే అక్క. మల్లికార్జున్ గారు ఎక్కడున్నారు? చేస్తున్నారా? ఓకేనా? ఓకే అక్క. సో ఇది సిఎస్టిఆర్. ఇప్పుడు ఇదే ప్రాబ్లం పిఎఫ్ఆర్ లో చేద్దాం. పిఎఫ్ఆర్ లో ఏమవ్వాలి చెప్పండి? వి షుడ్ గెట్ బి యాజ్ మాక్సిమం. అవునా? అవునా కదా? అవునాక పాజిటివ్ ఆర్డర్ కదా. సో ఇప్పుడు చూడండి, సిబి ఫైనల్ మైనస్ సిబి నాట్ ఎలాగో 0 రాయట్లేదు. ఇందాక సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్, దిస్ షుడ్ బి ఈక్వల్ టు 1 by సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్ ఇంటూ ఇంటిగ్రల్ సిఏ నాట్ టు సిఏ ఫైనల్ 0.1 సిఏ స్క్వేర్ by 0.1 CA square plus 2 CA DCA. ఓకే, సిఏ నాట్ మైనస్ సిఎఫ్, సిఏ నాట్ మైనస్ సిఎఫ్ క్యాన్సిల్ చేసేస్తున్నా. సో సిబి ఫైనల్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సిబి ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ పెట్టే బదులు నేను అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అటు ఇటు చేసేస్తా. సిఏ నాట్ టు సిఏఎఫ్, అక్కడ కాన్సన్ట్రేషన్ ఒకటి క్యాన్సిల్ చేసేసాను అనుకోండి. 0.1 సిఏ డివైడెడ్ బై 0.1 సిఏ ప్లస్ 2 డిసిఏ. దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం? +2 -2 న్యూమరేటర్ లో యాడ్ చేసి అంతే అంతే. ఇది ఎలాగో క్యాన్సిల్. 0.1 సిఏ ప్లస్ 2 0.1 సిఏ ప్లస్ 2 చేసేసుకుంటే మనకి 1 మైనస్ 2 డివైడెడ్ బై 0.1 సిఏ ప్లస్ 2 ఇంటిగ్రల్ డిసిఏలో మిగులుతుంది. సో దట్ విల్ గివ్ అస్ సిఏ. కరెక్టే చేస్తున్నాను కదా? ఇక్కడ తప్పు చేస్తాను. కరెక్టే అక్క. సిఏ మైనస్ 2 ఉంది కదా అక్క. అంటే 2 ఒక్క నిమిషం చూస్తున్నా. +2 by 0.1 వస్తుంది అక్క. అవును, 2 బై మళ్ళీ డివైడెడ్ బై 0.1. లిమిట్స్ ఏంటి? సిఏ నాట్ ఎంత? 40. సిఏ ఫైనల్ ఎంత? 4. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి అబ్బా. ఇంకా చేస్తే మనకి ఏమొస్తుందంటే పిఎఫ్ఆర్లో ఇది ఇంకా సబ్స్టిట్యూట్ చేయండి. నాకు తెలిసి అయితే కరెక్టే అనుకుంటా. కరెక్ట్గా చేశాను కదా. నువ్వు సింబల్ అనేది ఏం చేసావు అక్క? అది లిమిట్స్ ఎందుకు చేంజ్ చేసావు? అంటే కింద పైన రాసావు, పైన కింద రాసావు. ఇక్కడ ఒక మైనస్ సైన్ ఉంది. ఓకే, -1/c అన్నాడు అక్క. అందుకని ఇక్కడ ఇప్పుడు సిఏ ఫైనల్ లో ఉంటది కదా సిఏ నాట్ కన్నా. ఓకే ఓకే. సో మనం డిసిఏలో మనకు అది నెగటివ్ అవుతుంది. నెగటివ్ ఆఫ్ నెగటివ్ పాజిటివ్ చేయడానికి ఇక్కడ మైనస్ రాసుకున్నాం. అందుకని ఇక్కడ లిమిట్స్ ఇలా రాసుకుంటే అయిపోతుంది ఆ మైనస్ సైన్ బదులు. ఓకే, ఇంటిగ్రేషన్ ఒకసారి చూసుకోండి. ఫైనల్ గా ఆన్సర్ మాత్రం పక్కా ఇది వస్తుంది. ఏంటి? ఒక పి. మనకి బి విల్ బి, సిబి ఫైనల్ విల్ బి 17.67. C final will be 18.33. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు కంపేర్ చేద్దాం ఒకసారి. ఏం కంపేర్ చేద్దాం? ఫర్ రియాక్షన్ ఏ గివ్స్ రైస్ టు బిసి, ఇదేమో సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ఉండింది. సి ఏమో ఒక ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ని సిఎస్టిఆర్లో చేస్తే ఏమైంది, పిఎఫ్ఆర్లో చేస్తే ఏమైంది? సిఎస్టిఆర్లో చేసినప్పుడు బి ఏమో 6 వచ్చింది, సి ఏమో 30 వచ్చింది. పిఎఫ్ఆర్లో చేసినప్పుడు 17.67 వచ్చింది, ఇది 18.33 వచ్చింది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సి అన్డిజైర్డ్ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూడండి మీరు పిఎఫ్ఆర్లో చెప్పాలంటే సిఏ ఎక్కువ ఉంది,
మరి ఎందుకు పిఎఫ్ఆర్ లో చేస్తున్నామంటే సిఎస్టిఆర్ కన్నా బెటరే కదా. సిఎస్టిఆర్ లో అయితే 30C ఫామ్ అయ్యేది, ఓన్లీ 6 moles ఆఫ్ బి ఫామ్ అయ్యేది. ఇన్ ఆర్డర్ టు మాక్సిమైజ్ మై బి I have performed this reaction in a PFR and I got 17.67, which is much better than 6. అండ్ అన్డిజైర్డ్ ప్రోడక్ట్ కూడా ఎంతైనా తగ్గింది. ఎందుకు మనకి బి ఇంత లో వస్తుంది అంటే ఇక్కడ చూడండి, రేట్ కాన్స్టెంట్ వల్ల. దీని రేట్ కాన్స్టెంట్ 0.1 ఉంది, దీని రేట్ కాన్స్టెంట్ 2 ఉంది. ఓకే, సో రెండింటిలో సిఏ ఎక్కువ వచ్చింది చెప్పాలంటే బి కన్నా. బి ఇక్కడ 6 అయితే ఇక్కడ 30, ఇక్కడ 17.67 అయితే ఇక్కడ 18.33. బట్ performing in a PFR, my desired product is comparatively greater. అర్థమైందా? యూ కెనాట్ ఎలిమినేట్ అన్ అన్డిజైర్డ్ ప్రోడక్ట్ కంప్లీట్లీ. అది ఫామ్ అయి తీరుతుంది. ఓన్లీ థింగ్ యూ క్యాన్ డూ ఇట్, మినిమైజ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ మాక్సిమైజ్ యువర్ ప్రోడక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. గాట్ ద పాయింట్? అక్క అర్థమైంది. ఒకసారి సిసిఎఫ్ ఫైనల్ కి ఫార్ములా నడుస్తుందంట అక్క. అంటే ఒకవేళ ఈ కండిషన్స్ లో అంటే CA0XA మైనస్ సిబిఎఫ్ వర్క్ అవుతుంది అక్క ఫార్ములా. నాకు అర్థమయ్యలేదు. అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి చూడు ఏమొస్తుంది. 36 వచ్చింది. కన్వర్టెడ్ ఎంత ఉందో అది అది వచ్చింది అక్క. అంటే అంతే. అట్లా రావాలనా? రావాలి కదా. ఇప్పుడు ఇప్పుడు మాస్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఇప్పుడు 36 moles ఆఫ్ ఏ కన్వర్ట్ అయింది అంటే అది ఐదర్ బి అయి ఉండాలి లేకపోతే సి అయి ఉండాలి కదా. ఒకవేళ వీటి కోఎఫిషియెంట్స్ మారితే వీటి నంబర్ ఆఫ్ మోల్స్ మారొచ్చు కదా అక్క. అంతే, అదొక్కటే ఛాన్స్ కదా. అంతే. ఇది ఎక్కువ అవ్వచ్చు, అది తక్కువ అవ్వచ్చు. అంతేగాని ఓవరాల్ గా ఏ ఎంత కన్వర్ట్ అయిందో అది ఐదర్ బి అవుతుంది లేదంటే సి అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి హౌ మచ్ ఏ ఇస్ కన్వర్టెడ్ అన్నది రావాలి. అర్థమైందా నా బాధ మీకు? అంటే సిసిఎఫ్ ప్లస్ సిబిఎఫ్ ఈక్వల్ టు CA0XA అంతే కదా అక్క. కన్వర్ట్ అయింది CA0XA. అంతే అంతే. ఓకే, నేను అల్లకెళ్ళ పెట్టేసిన లాస్ట్. అంతే, ఓకేనా? ఇదన్నమాట విషయం మొత్తానికి. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు ఏ గివ్స్ టు బి ఒకవేళ 10 moles ఆఫ్ ఏ కన్వర్ట్ అయితే 10 moles ఆఫ్ బి ఫామ్ అవుతుంది కదా. కానీ ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ అంటే డైరెక్ట్ గా ఇలా ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఏ గివ్స్ రైజ్ టు బిసి అని ఉంది కాబట్టి ఓకే. అదే ఇప్పుడు ఏ గివ్స్ రైజ్ టు 2B 3C అని ఉంది అనుకో, అప్పుడేమవుద్ది? ఇక్కడ ఒకవేళ 2 moles ఆఫ్ ఏ కన్వర్ట్ అయితే, ఒకవేళ ఇక్కడ 2 moles ఆఫ్ ఏ కన్వర్ట్ అయింది అనుకోండి, అందులో 1 బి లాగా 1 వెంట్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ బి అండ్ 1 mole వెంట్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ సి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 moles ఆఫ్ బి ఫామ్ అవుతాయి, 3 moles ఆఫ్ సి ఫామ్ అవుతాయి. అంటే నువ్వు అప్పుడు యాడ్ చేయలేవు. అర్థమైందా నా బాధ? ఇందాక ఇప్పుడు అంటే ఓన్లీ 5 వస్తుంది, ఇక్కడ 2A ఉంది కదా అట్లా. మామూలుగా రియాక్షన్ బట్టి బేసికల్ గా ఇప్పుడు ఒక్క మోల్ ఆఫ్ ఏ క్యాన్ గివ్ రైజ్ టు 2 moles ఆఫ్ బి అనుకో, దాన్ని బట్టే నువ్వు అర్థం చేసుకోవాలి ఇక్కడ కూడా. అర్థమైందా? కన్ఫ్యూజ్ చేశానా? అర్థమైంది. ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండు. నార్మల్గా ఇలా అయితే మనం డైరెక్ట్ గా వాడేయచ్చు. ఇక్కడ కొంచెం ఆలోచించి సి ఎంత ఫామ్ అవుతుందో రాసుకోవాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు చెప్తాను ఆగు. ఇప్పుడు నీకు సపోజ్ ఫర్ దిస్ ఇప్పుడు ఇది రాసుకుందాం, 2B 3C అని ఉందనుకోండి. టోటల్ గా నీకు తెలిసింది 30 moles ఆఫ్ ఏ గాట్ కన్వర్టెడ్. ఎంత బికి పోయిందో ఎంత సికి పోయిందో నీకు తెలియదు. సే యూ ఫైనల్లీ గాట్ బి యాజ్ 40. బి 40 వచ్చిందంటే దీనికోసం ఎంత ఏ కన్జ్యూమ్ అయి ఉండాలి? 20. సో 30లో 20 బి సైడ్కి వెళ్ళినట్టు, అంటే మిగిలిన 10 సి కోసం వెళ్ళినట్టు. సో 10 moles ఆఫ్ ఏ గాట్ కన్వర్టెడ్ టు సి అంటే ఎన్ని moles ఆఫ్ సి ఫామ్ అవుతుంది? అలా చూసుకోమని చెప్తున్నా అంతే. అర్థమైందా? ఇట్స్ నాట్ లైక్ ఈ రెండు యాడ్ చేస్తే ఇది రావాలి అన్నట్టు కాదు. దానికి వస్తుంది ఒకవేళ లీనియర్ అయితే, జస్ట్ ఏ గివ్స్ రైజ్ టు బీసీ అయితే వస్తుంది. ఇలాంటి వాటికి కరెక్ట్ గా ఆలోచించి రాయండి. ఓకే, ఇప్పుడు ఒక ఇస్తాను రాసుకోండి క్వశ్చన్. ఇది హోంవర్క్, ఇంకా ఆపేద్దాం. ఏ గివ్స్ రైజ్ టు ఆర్ ఎస్ టి. దీని రేట్ ఆఫ్ రియాక్షన్ 1, దీని రేట్ ఆఫ్ రియాక్షన్ 2CA, దీని రేట్ ఆఫ్ రియాక్షన్ CA². Okay, the question is
ఫైండ్ సిఆర్ఎఫ్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ ఫైనల్లీ ఫర్ కన్వర్షన్ ఈజ్ ఈక్వల్ టు 90% in CSTR and PFR. And PFR. ఇది క్వశ్చన్, ఇది రియాక్షన్. Find out concentration of R final for a conversion of 0.9 in CSTR అయితే ఎంత అవుద్ది, PFR ఎంత అవుద్దో చూడండి. థియరిటికల్ గా చెప్పండి. ఇప్పుడు సిఏ నాట్ ఎంత అనుకోవాలి అక్క? చెప్పక్క, సిఏ నాట్ ఎంత అనుకోవాలి? 2 moles per liter అంట. సిఏ నాట్ ఈస్ 2 moles per liter అంట. ఓకే ఓకే అక్క. థియరిటికల్ గా ఆలోచించండి ఫస్ట్. నార్మల్ గా సిఆర్ ఫైనల్ సిఎస్టిఆర్ లో ఎక్కువ వస్తుందా, పిఎఫ్ఆర్ లో ఎక్కువ వస్తుందా? సిఎస్టిఆర్ లో ఎక్కువ వస్తుంది అక్క, Yes. ఆర్డర్ 0 ఉంది కాబట్టి. ఆబ్వియస్లీ అంతే. సో మీకు మ్యాథమెటికల్ గా కూడా అదే ప్రూవ్ అవ్వాలి, అట్లయితేనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే ఓకే దెన్ విల్ క్లోజ్ ఇట్ హియర్. అందరికి ఓకే కదా ఇవాళ క్లాస్? జస్ట్ చెప్పండి. ఒకసారి ఆ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూపి లాస్ట్. కనిపిస్తుందా? ఓకే. S1 CSTR గుర్తుపెట్టుకోవాల్సింది ఏ గివ్స్ రైజ్ టు RST 1 2CA CA square rates. Initial concentration is 2 moles per liter of reactant. ఫైనల్ గా ఆర్ ది ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఏంటో కనుక్కోమంటున్నారు. వీలైతే ఎస్ఎట్ ఇది కూడా కనుక్కోండి, అయిపోతుంది. సిఎస్టిఆర్ లో అయితే ఎంత అవుద్ది, పిఎఫ్ఆర్ లో అయితే ఎంత అవుతుంది? అక్క మిగతా 3 సిఆర్ నాట్ సిఎస్ నాట్ అన్ని జీరోలే. అంతే ఇనిషియల్ గా ప్రోడక్ట్ ఏం లేదు. సో ఇందాక కంపారిజన్ చేసినట్టు కంపేర్ చేయండి కరెక్ట్ గానే. ఇప్పుడు సిఎస్టిఆర్ లో అయితే ఇది మాక్సిమం ఫామ్ అవ్వాలి, ఇది మాక్సిమం ఫామ్ అవ్వాలి, ఈ రెండు మినిమం ఫామ్ అవ్వాలి కదా. పిఎఫ్ఆర్ లో అయితే ఇది మినిమం ఉండాలి, ఇది మాక్సిమం ఉండాలి, ఇది ఈ రెండింటి మధ్యలో ఉండాలి. అలానే అవుతుందా లేదా కంపారిజన్ టేబుల్ వేసి నాకు రేపు చూపించాలి. ఓకేనా? ఓకే అక్క. జస్ట్ చెప్పండి ఎవరన్నా ఫాస్ట్గా ఇవాళ క్లాస్.